అవును, ఈ కాంతమ్మ ఇందాకనగా వస్తానంది, ఇంతవరకు రాలేదేంటి? పోయేస్తా ఉండు. ఓ కాంతమ్మ! పద్దు, ఇప్పుడేం చేయాలి? ఏంటి చిన్నమ్మ, పద్దక్కకి జ్వరం వచ్చిందా? అవునయ్యా. మా అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళమని కూడా చెప్పలేదు, చూసావా? అది చెప్పొచ్చు చిన్నమ్మ, మా అమ్మ అమ్మ కాదు, రాక్షసి. అమ్మనలా అనకూడదు నాన్న, తప్పు. మరి ఇప్పుడు ఏం చేసావు చిన్నమ్మ? నేను పొలాన్ని పోయి చిన్నాను పిలుచుకురానా? అంత దూరం పోతావా? వద్దయ్యా, మీ అమ్మకు తెలిస్తే నిన్ను చావు కొట్టేస్తుంది. కొట్టినా చంపినా పర్వాలేదు చిన్నమ్మ, అక్క కోసం ఏదైనా చేస్తాను. ఏమేం చిన్నమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవకు చిన్నమ్మ, నాకు ఏడుపు వస్తుంది. రంగా, నువ్వు అక్క దగ్గరే కూర్చుంటావా? నేను మందుల అంగడికెళ్ళి అప్పుగా జ్వరం మాత్రలు తీసుకొస్తాను. ఆ చిన్నమ్మ, మీరింకెవరికి అప్పు పడకూడదు చిన్నమ్మ. ఈ డబ్బులు తీసుకో, అప్పు కాదు. అక్క కోసం తమ్ముడిస్తున్నాడు, తీసుకో చిన్నమ్మ. చిన్న దేవుడు అయ్యా నువ్వు. అక్కను చూసుకో. తులసక్క, ఏంది తులసక్క ఈ గల్లీకి వచ్చినావు? మా పద్మావతికి జ్వరం వచ్చింది, మాత్రలు తీసుకుపోదామని మందులు కొట్టుకొచ్చాను. అలవాటు లేని పనులు చేస్తే జ్వరం రాదా? నేను అప్పుడే అనుకున్నాను ఆ పిల్లకు సుస్తైతదని. ఏంటి నువ్వనేది? నేను అనాలక్క, ఏం తక్కువ వచ్చినాదని పద్మావతిని మిర్చి కల్లానికి పంపించినావు? పద్మావతి మిర్చి కల్లానికి వెళ్ళటమేంటి? ఎవరిని చూసి ఎవరనుకున్నావో? నీ కూతురు పద్మావతి తులసక్క, నాతో పాటు కల్లంలో పనిచేసింది. అయినింటి ఆడపిల్ల ఎంత అవసరం వచ్చినా కూలికి రాకూడదక్క. ఎందుకమ్మా పనికి పంపించారు అమ్మాయిని? రాజమ్మ, నా బిడ్డ కూలికొచ్చిందని ఎవరితో చెప్పకు. చెప్పనులేక్క, నేను నువ్వే పంపించావేమోనని. ఇది నా కూతురు జీవితానికి సంబంధించిన విషయం. ఈ విషయం అందరికీ తెలిసిందంటే పెళ్లి కావాల్సిన నా కూతురు బతుకు నాశనమైపోతుంది. ఎవరితో చెప్పొద్దు రాజమ్మ. ఆ మాత్రం నాకు తెలీదా అక్క? చెప్పనని నా మీద ఒట్టాయి. అయ్యో, ఆ మాత్రం దానికి ఒట్టేందుకక్క? ఎవరితోటి చెప్పనులే. వస్తానక్క. తులసి, తులసి, రంగా. చిన్నానా పద్దక్క జ్వరం వచ్చింది, మందులు తీసుకొస్తానని చిన్నమ్మ కొట్టుకెళ్ళింది చిన్నాన్న. వద్దు నాన్న,
అయ్యో చాలా వేడిగా ఉంది. ఎంతసేపు అయిందిరా మీ చిన్నం పోయి? చాలాసేపు అయింది చిన్న, ఈ పాటికి వస్తూ ఉంటుంది. సరే వెళ్ళి చిన్నమ్మని విడిసిరప్పు. అలాగే చిన్న. వద్దు అమ్మా, అమ్మా. అరే అయినింటి ఆడపిల్ల ఎంత అవసరం వచ్చినా కూలికి రాకూడదక్క. అమ్మా వద్దు వద్దు, చల్లనీళ్ళు నుదుటి మీద పెడితే జ్వరం తగ్గిపోద్దమ్మా. వద్దు. వద్దు లేమ్మా. ఏరా లేమ్మా, లే. నా తల్లికి ఇంత జ్వరం వచ్చిందేమ్మా, ఏమైంది? ఎందుకమ్మ ఇంత జ్వరం వచ్చింది? అదిగో అమ్మ వచ్చింది. తులసి మందులు తెచ్చావా? జ్వరం మందు దొరికింది, విషం మందు దొరకలేదు. తులసి, తులసి, అయ్యో తులసి, చావే, చచ్చే ముందు నన్నెందుకు పిలుస్తావు? తులసి. ఏంటి ఏంటి పిచ్చా వేషం తులసి? జ్వరంతో ఉన్నదాన్ని అలా కొడితే నిజంగానే చచ్చిపోద్ది. చచ్చిపోవాలది, బతకూడదు. మన మర్యాద తీసిన దాని ప్రాణాలు తీసేస్తాను నేను. దాని పెళ్లి ఎలాగూ చేయలేను. అయ్యో చావైనా చేయనివ్వండి. తులసి, తులసి, తులసి. ఏంది మనం బతుకుండి దాన్ని ఎందుకే చంపుకోవడం? మనం ఎక్కడ బతుకున్నావయ్యా? మనం చచ్చిపోయాం అనుకునే కదా అది కూలి పనికి వెళ్ళింది. అది కూలి పనికి వెళ్ళింది. కూలి పనికా? కూలి పనికా? అయ్యా బాబు, కూలి పనికి నేను వస్తాను, పైసలు కావాలి అని అడుక్కుందంటయ్యా నీ బిడ్డ. అవునా పద్దు? మీ అమ్మ చెప్పేది నిజమా తల్లి? అంత అవసరం ఏమొచ్చిందమ్మా నీకు? నీకు నీకు మేము ఏం తక్కువ చేసామని ఈ పని చేసావమ్మా? ఈ ఇంట్లో ఇన్ని పాటలు పడుతున్నా ఇంకొకరి ఇంటికి వెళ్ళి చేజాచే పరిస్థితి రాకుండా పెంచామే. ఇలా ఎందుకు చేసావమ్మా పద్మావతి? మా వల్ల నీ ఆశలు ఆశయాలు తీరకపోతే మమ్మల్ని క్షమించు, అంతేగాని ఇలాంటి పనులు చేయకు. అమ్మా, అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. నీకు పిచ్చి పట్టిందయ్యా, దాని కాళ్ళు పట్టుకుంటావేంటి? పనికి వెళ్ళి పరువు తీయొద్దు అని చెప్పడానికి ఇంతకు మించి దారి లేదే. చెప్పు, ఎందుకు కూలికెళ్ళావు? ఎందుకు కూలికెళ్ళావు? చెప్పు, ఎందుకెళ్ళావు? ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. చిన్న పిల్లవని చూసి చూడకుండా వెళ్ళిపోతున్నాను. నువ్వు చేసే పనులకి నీ జీవితమే నాశనం అయిపోయేలా ఉందే. నువ్వు ఇలా కూలి పనికి వెళ్ళావని ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మన
మరివేం కావాలి? అమ్మా, నేను దొంగతనం చేయలేదు. ఒకరిని చెయ్యి చాచి అడగలేదు. నా కష్టంతో డబ్బు సంపాదించాలని వెళ్ళాను. అది తప్పెలా అవుతుందమ్మా? అది నీ విషయంలో తప్పే. ఇవన్నీ నీ పెళ్లికి ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ అయితే నీ పెళ్ళెలా అవుతుందే? అమ్మా, మన కాళ్ళ మీద మన నిలబడే స్వాతంత్రం కూడా లేదా అమ్మా? లేదు. నువ్వు కూలికి వెళ్లాల్సిన అవసరం ఏంటో చెప్పు. నేను ఉంగరం కోసం ఇలా చేశానంటే ఎవరతను, నువ్వెందుకు ఇలా చేశావని అమ్మ ఖచ్చితంగా అడుగుతుంది. అప్పుడు నేను చదువు కోసం చేసే ప్రయత్నాలు అమ్మకి తెలుస్తాయి. అప్పుడు అమ్మ బతకదు. మాట్లాడవే, ఎందుకు చేశావు? బాధ పెట్టే నిజం చెప్పడం కంటే సంతోష పెట్టే అబద్ధం చెప్పడం మంచిది. లేకపోతే అమ్మ శాంతించదు. ఇది అవకాశంగా నా పెళ్లి చేసినా చేస్తుంది. సినయ్య, నువ్వే కాపాడాలి. నా చదువు కోసం, అమ్మా నాన్న సంతోషం కోసం అబద్ధం చెప్తున్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు సీనయ్య. మాట్లాడవేంటి పద్దు? చెప్పు. అది పెద్దమ్మకి మనం బాకీ ఉన్నాం కదా. నేను ఇలా డబ్బు సంపాదించి పెద్దమ్మ అప్పు నుండి మనం బయటపడదామని ఇలా చేశానమ్మా. ముష్టెత్తుకోవడం కన్నా కష్టపడడం గొప్పని నువ్వే చెప్పావు కదమ్మా. నువ్వు నిజమే చెప్తున్నావా? నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అమ్మా? మీరైనా చెప్పండి నాన్న. ఆయన్ని మధ్యలోకి లాగకు. అయినా మాకు చేత కదనా? మా కాళ్ళ చేతులు పడిపోయాయనా? నువ్వు పనికెళ్ళావు. ఎంతో కొంతేస్తే మీకు భారం తగ్గుతుంది కదమ్మా. అప్పు తీర్చాలని వెళ్ళాను కానీ ఏ తప్పు చేయలేదమ్మా. నా మీదొట్టు. రేపో మాపో అత్తారింటికి వెళ్ళిపోయేదానివి. ఇలా కూలికి పోయి ఊళ్ళో వాళ్ళ కంట పడితే అందరూ మమ్మల్ని అంటారే. పెద్ద మనిషి అయ్యాక ఆడపిల్ల అణిగి మణిగి ఉండాలి. ఏ పని లేకపోయినా మీ పెద్దమ్మ చేసిన పనే చేయిస్తుందని నువ్వలా బయటికి వెళ్ళినా నేనేమి అనను. అది అలుసుగా తీసుకొని మా మర్యాద తీయాలనుకుంటే మాత్రం నిన్ను బ్రతకనివ్వను. బ్రతకనివ్వను. అప్పు కోసమేనా ఇది? కాదు, నువ్వు అబద్ధం చెప్పావు కదూ. నేను నా చదువు కోసం తప్ప దేనికి అబద్ధం చెప్పాను నాన్న. ఒకదానికొకటి అలా జరిగిపోతున్నా అన్నిటికీ మూలం చదువంటే నాకున్న ఇష్టమేనని అమ్మకి తెలియదు. నన్ను చంపేస్తుందంట. అమ్మ నన్ను చంపేస్తుందంట. నాన్న నన్ను చంపేస్తా.
అమ్మా నువ్వు తల దించుకునే పని చేయలేదమ్మా. తెలిసి చేయలేదు. మనకి అవమానాలు తప్పాలని చేశాను. నీకింకా కోపం తగ్గకపోతే ఇంకా కొట్టు, నన్ను కొట్టమ్మా. కానీ ఎక్కువ దెబ్బలు కొట్టకమ్మా. జ్వరం ఉంది కదా, కావాలంటే రేపు మిగతావి కొట్టు. వద్దు అమ్మా. నేను పనికి పోయానమ్మా. తల దించుకునే పని గనక చేసుంటే నువ్వు నన్ను కొట్టక ముందే బావిలో దూకి చచ్చిపోయి ఉండేదాన్ని.